ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో నేను ఏదైనా బ్యాంక్ కి సంబంధించి క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ని ఫోన్ పే యాప్ సహాయంతో ఎటువంటి బ్యాంక్ అయినా మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చెప్పబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, మొదటగా మన మొబైల్ లో ఉన్న ఫోన్ పే యాప్ ని ఓపెన్ చేయాలి. ఓపెన్ కాగానే ఇలా అన్ని రకాల సర్వీసెస్ స్క్రీన్ పై కనిపిస్తాయి. ఇందులో రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్ కేటగిరీలో సిఆల్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు న్యూ విండోలో రెంట్ పేమెంట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు న్యూ విండోలో గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేయాలి. ఇందులో ఫస్ట్ కాలమ్ లో మీకు కావాల్సినంత అమౌంట్ ని టైప్ చేయాలి. ఇందులో మినిమం 1000 నుంచి 1 lakh వరకు సింగిల్ ట్రాన్సాక్షన్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాని కింద ప్రాపర్టీ ఫీల్డ్ లో మీకు నచ్చిన నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత కంటిన్యూ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు న్యూ విండోలో ఫస్ట్ కాలమ్ లో ల్యాండ్ లార్డ్ నేమ్ అంటే మీరు ఎవరికైతే పేమెంట్ చేస్తున్నారో వారి ఎగ్జాక్ట్ నేమ్ ని టైప్ చేయండి. తర్వాత కింద మొబైల్ నంబర్ ఆప్షనల్ కాబట్టి వదిలేయండి. దాని కింద మీరు ఇప్పుడు రెండు విధాలుగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకటి డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ కి, రెండవది యూపీఐ ఐడి ద్వారా. ఒకవేళ యూపీఐ ఐడి ద్వారా అమౌంట్ సెండ్ చేయాలంటే యూపీఐ పై క్లిక్ చేసి మీ యూపీఐ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ కి పంపించాలి అంటే బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ బ్యాంక్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ లేకుంటే యాడ్ పై క్లిక్ చేసి ఇందులో మీ బ్యాంక్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత న్యూ విండోలో మీ అకౌంట్ నంబర్ అండ్ కన్ఫర్మ్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ అవసరం లేదు, వదిలేయండి. తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్ ఎగ్జాక్ట్ గా ఎంటర్ చేయాలి. తర్వాత ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మన అకౌంట్ సెలెక్ట్ అవ్వడం కనిపిస్తుంది. ఇప్పుడు కంటిన్యూ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు న్యూ విండోలో మీ పేమెంట్ మోడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మనం పే యూజింగ్ విత్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు పే పై క్లిక్ చేయాలి. ఇప్పుడు న్యూ విండోలో అకౌంట్ హోల్డర్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. దీనితో పాటు మనం పంపించే అమౌంట్ కూడా చూపిస్తుంది. ఇప్పుడు ఇందులో జిఎస్టి రూపంలో 13% అమౌంట్ మనకు ఎక్స్ట్రా యాడ్ అయి కనిపిస్తుంది. ఎగ్జాంపుల్, మనం ఒక 1000 రూపీస్ పంపిస్తే 13 రూపీస్ జిఎస్టి యాడ్ అవుతుంది. అలాగే 1 lakh పంపిస్తే 1300 జిఎస్టి యాడ్ అయి 1,13,100 టోటల్ అమౌంట్ మన క్రెడిట్ కార్డ్ నుండి డిడక్ట్ అవుతున్నట్లు ఇందులో క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు కింద యూజ్ అనదర్ క్రెడిట్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకొని మీ క్రెడిట్ కార్డ్ నంబర్ ని, ఎక్స్పైరీ డేట్ మరియు సివివి నంబర్ ని టైప్ చేసి కింద పేరెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు న్యూ విండోలో ఇది లోడ్ అవడంతో పాటు మీ క్రెడిట్ కార్డ్ లింక్డ్ మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది. ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేశాక కింద సబ్మిట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, నా క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ డిడక్ట్ అయి నా బ్యాంక్ అకౌంట్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్టు మెసేజ్ అయితే స్క్రీన్ పై చూడొచ్చు. తర్వాత ఒకవేళ మీ క్రెడిట్ కార్డ్ లో అమౌంట్ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే 5 to 10 minutes లోనే మీకు డబ్బులు క్రెడిట్ అయిపోతాయి. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే దయచేసి మా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను.